ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అంటూ శేర్లింగంపల్లిలో పోస్టర్లు వెలిశాయి. కేటీఆర్ 3.0 లోడింగ్తో పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ అప్కమింగ్ సీఎం కేటీఆర్ కి స్వాగతమని బ్యానర్లలో పేర్కొన్న ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్ ఇవాళ మియాపూర్లో ఎస్ఐఆర్ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరవుతుండటంతో ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అంటూ శేర్లింగంపల్లిలో పోస్టర్లు వెలిశాయి. కేటీఆర్ 3.0 లోడింగ్తో పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ అప్కమింగ్ సీఎం కేటీఆర్ కి స్వాగతమని బ్యానర్లలో పేర్కొన్న ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్ ఇవాళ మియాపూర్లో ఎస్ఐఆర్ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరవుతుండటంతో ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, మనం చూస్తా ఉన్నాము గత కొద్ది రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు కార్యకర్తల సమావేశం నిర్వహించడం కావచ్చు, ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు కావచ్చు, దాంతో పాటుగా సార్ కి సంబంధించి ఎన్నికల కమిషన్ తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా విస్తృతంగా అటు పార్టీ క్యాడర్ తోటి సమావేశం నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంలో అటు ఈ రోజు శేర్లింగంపల్లిలో జరిగినటువంటి సమావేశం పార్టీ కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో అక్కడ దారి పొడవునా కూడా ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అంటూ కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కేటీఆర్ 3.0 లోడింగ్ తోటి పెద్ద ఎత్తున పోస్టర్లు ఆకట్టుకుంటున్నటువంటి వైనం కూడా మనకు కనిపిస్తా ఉంది. శేర్లింగంపల్లిలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి కాబోయే ముఖ్యమంత్రి ఫ్యూచర్ సీఎం అంటూ బ్యానర్లలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మియాపూర్ లో ఎస్ఐఆర్ అండ్ దాంతో పాటుగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఈ రోజు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంలో దారి పొడవునా గతంలో ఎన్నడూ లేదు. గతంలో మనం చూస్తా ఉన్నాము, గతంలో ఎప్పుడైనా సరే కార్యకర్తల సమావేశం జరిగినప్పుడు కావచ్చు, ఇతర సమావేశాలు జరిగినప్పుడు కేవలము ఏదైతే కార్యకర్తలు కావచ్చు నాయకులు కూడా నినాదాలు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. సీఎం కేటీఆర్ అంటూ కూడా గతంలో నినాదాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు నేరుగా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అంటూ కూడా పోస్టర్లు వెలిసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అప్కమింగ్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా కనిపిస్తా ఉంది. ప్రధానంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం మొత్తం కూడా మనకి ఇవే బ్యానర్లు కనిపించాయి. ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్ కూడా ఇది ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఇతర నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ కంటే కూడా క్షేత్రస్థాయిలోనే అత్యధికంగా కార్యకర్తల నాయకుల మధ్య సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇంతకుముందు తెలంగాణ భవన్ లోనే ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించేటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కువగా ప్రజాక్షేత్రంలోనే కార్యకర్తల మధ్యలోనే ఎక్కువ సమయం గడుపుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నేరుగా కార్యకర్తలను కలుసుకుంటున్నారు. దాంతో పాటుగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం గత వారం రోజుల నుంచి కూడా చూస్తే మాత్రం
మాటలు పదునెక్కినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి సమావేశంలో, రాజేంద్ర నగర్ సమావేశంలో కావచ్చు, ఇతర సమావేశాల్లో కూడా నేరుగా ప్రభుత్వం పైన కావచ్చు, పోలీసు అధికారుల పైన కూడా ఆయన డైరెక్ట్ గా ఫైర్ అయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కేసీఆర్ అంటే మంచోన్ని తాను కాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పని చెప్తానంటూ కూడా ఆయన నేరుగా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు శ్రీలింగంపల్లిలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఆయన ప్రభుత్వం పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీలింగంపల్లి పర్యటనలో కొంత పోస్టర్లు కాబట్టి ఇవి కొంత హాట్ టాపిక్ అనేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పార్టీలో ప్రధానంగా ఈ అంశం పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఏంటి వంశకృష్ణ, అంటే ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్షాలు పోస్టులు అతికిస్తే జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ పోస్టుల విషయంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా బ్యానర్లు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల జీహెచ్ఎంసీ పరంగా కూడా పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రాంగణం ఏదైతే ఈరోజు జరిగినటువంటి సమావేశ ప్రాంగణం వద్ద మాత్రం భారీ ఎత్తున ఏర్పడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఎక్కువగా పోస్టర్లు కనిపించాయి. దాంతో పాటుగా పెద్ద పెద్ద కటౌట్లను కూడా బ్యానర్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద భారీ ఎత్తున బ్యానర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా వాటిని తొలగించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కొంత ఎక్కువగా ఈ రోజు బ్యానర్స్ సీఎం కేటీఆర్ అంటూ కూడా, అప్కమింగ్ సీఎం కేటీఆర్ అంటూ కూడా ఏర్పాటు చేసింది మాత్రం కొంత పార్టీలో చర్చ అనేది కొనసాగుతుంది. సందీప్, థ్యాంక్ యూ వంశకృష్ణ.